ప్రతిపత్తి ఇచ్చి దానికి వేల ఎకరాల ల్యాండ్ ఉంది, ఖాళీగా పడి ఉంటుంది. అప్పుడు సేకరించేశారు, అయిపోయింది. దాన్ని ఎందుకు వాడం మనం? అప్పట్లో ఆలోచించింది ఏంటంటే దాన్ని ఈ జిందాల్ వాళ్ళకో లేకపోతే రిలయన్స్ వాళ్ళకో అంటే స్టీల్ ప్లాంట్లు నడిపేవాడు ఎవడికో ఒకడికి ఇచ్చేసి చేద్దామని వెంటనే అదిగో ప్రైవేటీకరణ అన్న రచ్చ చేశారు. దాంతో ఆగిపోయింది అది. లేదా ఆ ల్యాండ్ ని విశాఖ స్టీల్ ప్లాంట్ పేరు మీద ఉండదు, అది భారత రాష్ట్రపతి పేరు మీద ఉంటుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ ల్యాండ్ని విశాఖ స్టీల్ ప్లాంట్కి జమేస్తూ దాని మీద వేలం వేసి అదే దాన్ని లోన్ కింద పెట్టి తనఖా పెట్టి అప్పు తీసుకుని నడపచ్చు. కానీ గతంలో వాజ్పేయి టైంలో దానికి ఒక ప్యాకేజ్ ఇచ్చి అప్పటిదాకా ఉన్న అప్పు అంతా తీసేసి మళ్ళీ పని చేసుకోమన్నారు. చేసుకోలా, కొన్ని రోజులు పని చేసిన తర్వాత మళ్ళీ లాసెస్ వచ్చింది. ఆ డబ్బులతో ఒక ఏడాదో 2 ఏడాదో లాభాలు చూపెట్టారు, మళ్ళీ 3వ ఏడాది నుంచి నష్టం వచ్చింది. ఇక్కడ ఎవరికీ కూడా దాంట్లో బాధ్యత లేదు. ఉద్యోగాలు పోకూడదన్న కార్మికుల ఆలోచన ఉంది, కానీ అది లాభాల్లో రావాలంటే మా పాత్రే ఉంది, పైనోళ్ళు కదా అంటారు. పైనోళ్ళు వీళ్ళందరూ సిన్సియర్గా చేస్తే ఎట్లుంటది అంటారు, ప్రభుత్వాన్ని బాధ్యత అంటారు. ప్రభుత్వం వీళ్ళందరూ పని చేస్తే మాదే ఉంది అంటారు. ఈ ముగ్గురు సమన్వయంగా కూర్చుని ఏది చర్చించరు. ఎవరికి వాళ్ళు పోచుకోలు ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి నాయకులు